కోవిడ్-19 సంబంధించి ఒక ఉపరకం వెలుగులోకి వచ్చింది. JN1 అనే ఒక సబ్ వేరియంట్, కోవిడ్లోని సబ్ వేరియంట్ ఒకటి కేరళలో వెలుగు చూసింది. ఇది భారత్ సార్స్ కోవిడ్-2 జీనోమిక్స్ కన్సోర్షియం వాళ్ళు నిర్వహించిన పరిశీలనలో ఇది బయటపడింది అనమాట. యాక్చువల్లీ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు డిసెంబర్ 16న ఒక ప్రిపేర్నెస్ మెజర్ కూడా దీనికి సంబంధించి రిలీజ్ చేశారు. కేరళలో తిరువనంతపురం జిల్లాలో ఒక శాంపుల్ సర్వేలో చేసిన దానిలో ఇది బయటపడింది. JN1 అనేది ఒమిక్రాన్, కోవిడ్లోని ఒమిక్రాన్ వేరియంట్కి ఇది ఒక సబ్ వేరియంట్ అని చెప్పొచ్చు. ఇది అమెరికాలో 2023 సెప్టెంబర్లో అమెరికాలో డిటెక్ట్ అయింది. ఆ తర్వాత దాదాపు 38 కంట్రీస్లో ఈ JN1 అనే సబ్ వేరియంట్ బయటపడింది. UK, స్పెయిన్, పోర్చుగల్ ఇలా చాలా దేశాల్లో. చైనాలో కూడా దాదాపు 7 కేసులు JN1 కోవిడ్ సబ్ వేరియంట్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఈ JN1 సబ్ వేరియంట్ అంటే మనిషిలోని ఇమ్యూనిటీ సిస్టమ్కి అందట్లేదన్నమాట. దిస్ ఈజ్ ఇమ్యూన్ ఎవేజో అని చెప్పొచ్చు. చాలా ఫాస్ట్ స్ప్రెడింగ్ వేరియంట్ అని కూడా అంటున్నారు. దీనివల్ల అంటే దీనికి మేజర్గా JN1 సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే రెస్పిరేటరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫీవర్, రన్నింగ్ నోస్, సోర్ థ్రోట్, హెడేక్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ జనరల్గా మనకు కోవిడ్-19 వస్తే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయో అవే సిమ్టమ్స్ అనమాట. దీనికి పెద్దగా ప్రివెన్షన్స్ కూడా కష్టమే. మాస్క్ వేసుకోవటం, ఏదైనా జ్వరం లాంటివి వచ్చినప్పుడు తొందరగా టెస్ట్ చేయించుకోవటం, ఇవి తప్పితే వేరే మెజర్స్ లేవు. మనకు తెలుసు భారతదేశంలో దాదాపు 4.5 crores మంది 2020 నుంచి కోవిడ్ బారిన పడ్డారు. కొన్ని లక్షల మంది చనిపోయారు కూడా. అయితే ఈ JN1 వేరియంట్ ఎంతవరకు హైలీ ఇన్ఫెక్షియస్ అంటున్నారు, ఎంతవరకు ఇది డేంజరసో ఫెటాలిటీయో ఇంకా బయటికి రాలేదు. కానీ ఇన్ఫెక్షన్ మాత్రం ఫాస్ట్గానే స్ప్రెడ్ అవుతుంది JN1 అనేది చాలామంది పరిశోధనలో చెప్తున్నారు.